అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆర్ఎన్ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఎందుకు మీరు అధికార పార్టీని వదిలి జనసేనలో జాయిన్ అయ్యారు? వైసీపీలో మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఎదురైన ఇబ్బందులు? వైసీపీ విధి విధానాలు నచ్చక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు నచ్చి ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా కూడా చూస్తున్నాం ప్రభుత్వం యొక్క పనితీరు. చెప్తారే కానీ చేసింది లేదు, మాట ఇస్తారే కానీ నెరవేరింది లేదు. నేను ఒకటి చెప్తున్నా, మాట ఇస్తాను మడమ తిప్పునంటున్నారు. నేను ఒకటే చెప్తాను, నా విషయంలో 4 సంవత్సరాలుగా చెప్పిన ఒక్క మాట కూడా నెరవేర్చారా అనేసి కూడా ఈరోజు నేను మీతో అడుగుతున్నాను. అందుకే అది నచ్చక పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు జాయిన్ అయ్యాను. ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. పక్కన కుప్పం నియోజకవర్గాన్ని నిధులు కేటాయించారు. చిత్తూరు సంబంధించి నిధులు మీ నియోజకవర్గం కేటాయించలేదా? చిత్తూరు నియోజకవర్గాన్ని నుంచి కాదు, చిత్తూరు నియోజకవర్గానికి చెప్పింది అదే చెప్పాను కదా. నేను ఒక కాపు భవన్కు 3 కోట్లు ఇస్తానని 3-4 సంవత్సరాల ముందు చెప్పారు. ఒక్కటి కూడా చేయలేదు ఇంతవరకు. చెప్పిందే నేను విడివిడిగా నేను చెప్పాలంటే కాదు, ప్రతి ఒక్కటి కూడా చెప్పింది 3-4 సంవత్సరాలుగా ఒక్క కార్యక్రమం కూడా దాల్చలేదు, మాట నిలబెట్టుకోలేదు. పోటీ ఏమన్నా అంటే నెక్స్ట్ ఎక్కడి నుంచి పోటీ ఉండబోతుంది? అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, నా ఇష్టం కాదు. పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడే చేరాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేసేదానికి సిద్ధం. తిరుపతి నుంచి పోటీ చేస్తారని ప్రచారం నడుస్తుంది. నేను అదే చెప్తున్నానే, పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నియోజకవర్గం ఆల్రెడీ మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు, అవి మాట్లాడతాం. చిత్తూరులో నిన్న మాట్లాడాం. అయితే ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత ఏం ఆదేశాలు ఇచ్చినా దానికి తగ్గట్టుగానే పనిచేస్తానని ఆర్ఎన్ శ్రీనివాస్ చెప్తున్నారు. నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు, కాపు భవనానికి కూడా 4 ఏళ్ళకి నిధులు కేటాయించలేదు ఆర్ఎన్ శ్రీనివాస్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ బాధ్యతను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్ఎన్ శ్రీనివాసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, ఆర్టీవీ, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.